హే గైస్! ఈరోజైతే నేను ఈ వ్లాగ్‌లో నేనైతే కిమ్చి చేయబోతున్నాను. ఇది చాలామందికి తెలిసుండొచ్చు, తెలిసి లేకపోయుండొచ్చు. ఇది కిమ్చి అనేది కొరియన్ రెసిపీ అనమాట. సో, ఇది మనం కూడా ట్రై చేద్దాము అని నేను ట్రై చేస్తున్నాను. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, దీనికైతే క్యాబేజ్ కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసుకున్న తర్వాత వాటిని సాల్ట్ వాటర్లో ఉంచాలి సాఫ్ట్ అయినంత వరకు రబ్బర్లాగా ఉండాలి. సో ఫస్ట్ వీటిని వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఎంతసేపు వేసానో. సరే ఇప్పుడు వాటర్ వేసాం కదా, వాటర్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి సాల్ట్ అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను కొంచెం చిన్న బౌల్ తీసుకున్నాను, మీరు పెద్ద టబ్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే మంచిగా మిక్స్ చేయొచ్చు. సో ఇలాగ తీసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇది సాఫ్ట్ అయినంత వరకు పెట్టాలి. సో అంతవరకు ఏం చేస్తాము, బోర్ కొట్టింది, అందుకనే డ్రాయింగ్ వేద్దామని ఫిక్స్ అయ్యాను. సో నేను మరీ అంత పెద్ద ఆర్టిస్ట్ కాదు, బట్ సరే వేస్తాను అని మొన్నే 2 డ్రాయింగ్ బుక్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. ఒకటి చిన్నది, పెద్దది. చిన్న దాంట్లో వేసింది ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. ఇది పెద్ద దాంట్లో వేస్తున్నాను. నేను వేస్తుంటే ఒక పక్కన మిల్కీ గాడు అస్సలు నా బ్రషెస్తో ఆడుకుంటున్నాడు, నా మార్కర్స్తో అసలు ఏం వదలట్లేదు. చూడండి ఎలా ఆడుతున్నాడో. మధ్యలో మళ్ళీ నన్ను వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే నేను బార్డర్స్ కొట్టుకుంటున్నాను, పెయింట్ బయటికి రాకుండా ఉండాలి అని. సో ఇంతకీ నేను ఏం వేస్తున్నాను అంటే, నాకు ఎప్పటి నుండో పారాషూట్, స్కై థీమ్ లేదా రెయిన్బో థీమ్ వేయాలనిపించింది. ఎలాగో పారాషూట్ అలాగే ఉంటుంది కదా అని రెయిన్బో థీమ్లో నన్ను వేస్తున్నాను. చూడండి ఆడు నన్ను పిలుస్తుంటే షేక్ హ్యాండ్ ఇచ్చేసి నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, కరిస్తాడు మళ్ళీనా. సో నేనైతే ఇంక డ్రాయింగ్ స్టార్ట్ చేద్దామని పక్కన పెట్టాను. అయినా మళ్ళీ నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. సో ఫస్ట్ అయితే నేను పెయింట్స్ లేదా మార్కర్స్, ఇదిగోండి నేను గీయాలనుకున్నది చూపించాను కదా, అది నేను గీయబోతున్నాను. సో అది డ్రా చేయడానికి నేను మార్కర్స్ అనుకున్నాను, బట్ తర్వాత పెయింట్స్ అనుకున్నా. సో పెయింట్స్తో గీసేద్దామని ఫిక్స్ అయిపోయాను. చూడండి వాడు ఎలా ఆడుతున్నాడు, భలే కామెడీగా ఆడుతున్నాడు కదా. నేను లిటరల్లీ వాడు ఏం చేశాడు అంటే, నేను వేస్తాను కదా పెయింట్, దానికి యూస్ చేసే వాటర్ కూడా తాగడానికి వచ్చాడు. సో రెయిన్బోని ఫస్ట్ నేను స్కెచ్ చేసేసుకొని తర్వాత దానికి బ్లాక్ పెన్తో అవుట్లైన్ చేశాను. మార్కర్ నాకు ఎక్కడ షాప్లో దొరకలేదు. సో బ్లింకిట్లో కూడా చూసాను, అక్కడ కూడా దొరకలేదు. సరే అని ఇంకా బ్లాక్ పెన్తో చేశాను. అంతా అయిపోయింది. ఈ క్లిప్పు మా మమ్మీ ఎప్పుడు తీసారో కూడా తెలియదు. నేను అంత సిన్సియర్గా వేస్తున్నాను చూడండి, చాలా సిన్సియర్గా వేస్తున్నాను. చూడు మిల్కీ ఏం చేస్తున్నాడు చూడండి, కింద నుండి వెళ్ళి వాటర్ తాగుతున్నాడు. ఆడిని అలా తీసి పక్కన పెట్టేయాలి అంతే మనం. అది కూడా మా మమ్మీ షూట్ చేశారని నాకు తెలీదు, అదే చూసి నవ్వుతున్నాను. సో ఇది రెయిన్బో, అదంతా పారాషూట్ అంతా రెయిన్బో కలర్లో పెయింట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాను. సో కంప్లీట్ అయిపోయింది. ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి. సో చూడండి మిల్కీ గాడు లాస్ట్ ఎండింగ్కి చాలా చిరాకు పెట్టేశాడు. ఇంకా నేను పెయింటింగ్ అయిపోయిన తర్వాత మనకి సైన్ కూడా పెట్టేశాను. ఇంకా కొంచెంసేపు తర్వాత చూడండి సాఫ్ట్ అయిపోయింది కదా. సాఫ్ట్ అయిన దాని తర్వాత ఇప్పుడు మనం కిమ్చికి ప్రిపరేషన్స్ చేద్దాము. క్యారెట్ ఇలా కట్ చేసుకున్నాను థిన్ పీసెస్ లాగా. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో రైస్ ఫ్లోర్, వాటర్ మిక్స్ చేసుకొని తర్వాత వేసుకోవాలి. ఇది మనకి కిమ్చీలో పేస్ట్ అవుతుంది. సో వీటిని మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని దాన్ని మనం ప్యాన్లో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. సో మంచిగా ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి, తర్వాత ప్యాన్లో వేసుకోవాలి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మంచిగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని అలాగా మిక్స్ చేస్తూ పేస్ట్లా తయారు చేసుకోండి. కిమ్చీలో కొన్ని ఫిష్ ఆయిల్ అని, అదేదో కొరియన్ చిల్లీ ఫ్లేక్స్ అవి కూడా వేస్తారు. బట్ మనకు అవన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను మనకి అవైలబుల్గా ఉన్నవి చూపించాను. యాక్చువల్లీ నేను కూడా ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి
వెల్లుల్లిపాయ అంటారు కదా అది, ఇంకా ఆనియన్స్, ఇంకా మనం తయారు చేసుకున్న ఈ రైస్ ఫ్లోర్ పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ మనం టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోవచ్చు. షుగర్ నేను కొంచెం తక్కువే వేసుకున్నాను, యాక్చువల్లీ వేయొద్దనుకున్నా. సో ఒక పెద్ద టబ్ తీసుకున్నాను మిక్స్ చేయడానికి బాగుంటుంది కదా అని. ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని టబ్లో వేసుకోవాలి. ఇప్పుడే మనం కారం వేసుకోవాలి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యూస్ చేశాను. యాక్చువల్లీ దీనికి కొరియన్ చిల్లీ పౌడర్ యూస్ చేస్తారు. మీకు కరెక్ట్గా కొరియన్ ఫ్లేవరే కావాలి అంటే మీరు ప్రోడక్ట్స్ సెర్చ్ చేసి బుక్ చేసుకొని వేసుకోవచ్చు, అప్పుడు కరెక్ట్గా టేస్ట్ వస్తుంది. నేనైతే అవన్నీ అవైలబుల్గా ఉండవు కదా అని నా స్టైల్లో చేశాను. ఎవరైనా ట్రై చేయండి, మీకు తెలుసో లేదో కూడా కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడు దాంట్లో కొంచెం క్యారెట్, పియర్ లేదా యాపిల్ కూడా వేసుకోవచ్చు, నేను అది వేసుకోలేదు. తర్వాత దీంట్లోకి క్యాబేజ్ పీసెస్ వేసుకొని మంచిగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లో నాపా క్యాబేజ్ అని ఒకటి ఉంటుంది, అది యూస్ చేయాలి. బట్ మనకు అవి ఏమీ అవైలబుల్ లేవు కాబట్టి నేను నార్మల్ క్యాబేజ్ యూస్ చేశాను. మనం నార్మల్ క్యాబేజ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు అదంతా బాగా మిక్స్ అయింది కదా, దాన్ని ఒక జార్లో స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. యాక్చువల్లీ 3 days బయట పెట్టుకోవచ్చు, బట్ మన దాంట్లో ఉండాలి కదా, జాగ్రత్తగా